హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను స్నేహ. నేను సంధ్య. వెల్కమ్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. సో ఈరోజు ఇన్ని పార్సల్స్ వచ్చాయన్నమాట మనకి. సో ఇందాకే చూసారు కదా మన ఆరా ఈ పార్సల్స్ ఏంటో అని అన్నీ చెక్ చేసింది. ఈసారి ఏంటో వెరైటీగా మన షేరు కూడా చెక్ చేశారు. సో చూద్దాము అసలు ఏమున్నాయి పార్సల్లో. బట్ ఇప్పుడు మార్నింగ్ టైం ఎంతైందో తెలుసా మీకు? 9. అయితే పొద్దున్నే అమెజాన్ డెలివరీ అతను వచ్చి దన తలుపులు కొట్టేసి అబ్బా సడన్ స్టార్ట్ ఆఫ్ ద డే అనిపించింది నాకైతే. సో ఏంటి ఖాళీ డబ్బాలు చూపిస్తున్నాము, ఓన్లీ డబ్బాలే, అసలు ఏం తెచ్చాము ఏంటి చూపించట్లేదు అనుకుంటున్నారా? వెయిట్ చేయండి, వెయిట్ చేయండి, చూద్దాం, అన్నీ చూద్దాము. అసలు ఈ డబ్బాలు ఏమున్నాయి, ఈ డబ్బాలు ఎందుకు తెచ్చారు, అందులో ఇన్ని అమెజాన్ డబ్బాలు ఎందుకు, అంటే ఇన్ని ఆర్డర్లు ఏం పెట్టాం అని అనుకుంటున్నారా? సో కొన్ని మేము ఆర్డర్స్ పెట్టినవి, కొన్ని మా ఫ్రెండ్స్ మాకు గిఫ్ట్ చేసినవి. లిటిల్ మేక్ ఓవర్ లాగా చేస్తున్నాము. మేక్ ఓవర్ అంటే యాడింగ్ వాల్యూస్ టు ద హౌస్ అని. మేక్ ఓవర్ అన్నట్టే కాదు కానీ డూయింగ్ సంథింగ్ టు ద హౌస్ మేక్స్ యూ ఫీల్ అట్ హోమ్. డూయింగ్ సంథింగ్ టు ద హౌస్ మేక్స్ యూ ఫీల్ అట్ హోమ్. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఎవ్రీ 1 year 6 months అలా మనం చిన్న అడిషన్స్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో అట్లా అన్నమాట. తర్వాత చూపిస్తా. సరే కానీ ఈ అమెజాన్ డబ్బాలన్నీ మీరు ఏం చేస్తారు దాని గురించి కామెంట్స్లో చెప్పండి. అండ్ ఐ నో ఇట్స్ బీన్ వెరీ లాంగ్ టైం మేము వీడియో పోస్ట్ చేసి పాసమ్ సిరీస్ అని కూడా అనుకున్నాము. బట్ కొంచెము మిగతా పనులలో బిజీ అయిపోయి వీ కుడెంట్. బట్ ఐ అష్యూర్ యూ దట్ వీఆర్ కమింగ్ అప్ విత్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇస్ బ్రూయింగ్. సో లెట్స్ సీ హౌ ఫార్ ఇట్ గోస్. సరే, మొత్తానికి అంటే ఇంకా మనకి కొన్ని పార్సల్స్ వచ్చేవి అయితే ఉన్నాయన్నమాట. సో మేము ఇట్లా రూమ్ మేక్ ఓవర్ అనుకుంటున్నాము అట్లా అనుకుంటే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, సరే ఓకే, మాకు కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఫర్ ద రూమ్ మేక్ ఓవర్. సో కెన్ వీ ఆల్సో సెండ్ సమ్ గిఫ్ట్స్ ఫర్ యూ సో దట్ యూ కెన్ అది పెట్టుకుంటే బాగుంటుందేమో అన్నట్టు వాళ్ళు కూడా అన్నారు అనమాట. వాళ్ళ ఐడియాస్ కూడా వాళ్ళు సెండ్ చేస్తా అన్నారు. సో చూద్దాం వాళ్ళేం సెండ్ చేశారో, మేమేం ఆర్డర్ చేస్తామో అవన్నీ చూద్దాము. సో దీంట్లో ఒక హింట్ అయితే ఇస్తాను. జస్ట్ నాట్ ఫర్ వన్ రూమ్, ఇట్స్ ఫర్ ద హోల్ హౌస్. లిటిల్ అడిషన్స్ అని చెప్పచ్చు. జస్ట్ స్మాల్ అడిషన్స్ అండ్ హౌ వీ మేక్ ఓవర్ ద హౌస్ అండ్ మేక్ ఇట్ ఎ హోమ్. సో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ది ఒక చూపిస్తాము. చాలా యూస్ఫుల్ ఇది. ఎస్పెషలీ మనం రెంటెడ్ హౌసెస్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనము మన ఇంట్లో ఉన్నా కూడా నెయిల్స్ డ్రిల్ చేయకుండా వాల్లో ఎందుకంటే చాలా హెల్ప్ అవుతాయి. మనము చాలాసార్లు రెంటెడ్ హౌస్లో ఉంటే మీరు మేకులు కొట్టొద్దు, అది కొట్టొద్దు, ఇది కొట్టొద్దు అంటారు. ఎస్పెషల్లీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకైతే ఇది బాగా తెలుసు. సో ఇండియాలో కూడా అట్లనే ఉందనుకుంటే పరిస్థితి. బట్ ఇండియాలో ఇప్పుడు మీరు మీ సొంత ఇల్లు అయినా, లేకపోతే రెంటెడ్ హౌస్ అయినా, పీజీ హాస్టల్ రూమ్స్ అయినా, సో ఎవరైతే ఈ మేక్ ఓవర్స్ హూ లైక్ టు యాడ్ their touch to the room without compromising, you can use these wall hooks. ఎస్, ఇవి వాల్ హుక్స్ అనమాట, సొలిమో వారివి. మీకు చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, బట్ వీ ప్రిఫర్ సొలిమో బికాస్ ఇది ఆల్రెడీ ప్రీవియస్లీ వాడాం మేము. అండ్ దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అసలు ఆల్మోస్ట్ ఒక 3 to 4 kgs వరకు అయితే ఇట్లా హోల్డ్ ఆన్. సో ఇక్కడ చూసారు కదా, ఇట్లా ఇది అడ్హెసివ్ టేప్ ఉంటుంది. సో ఈ టేప్ తీసేసి మనం జస్ట్ వాల్కి ఇలా స్టిక్ చేస్తాము. అండ్ దస్ విల్ బీ యూజ్డ్ యాజ్ ఎ నెయిల్ అనమాట. సో మనం క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు, లేకపోతే పిక్చర్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ కొన్నిసార్లు ఫొటోస్కి బ్యాక్ సైడ్ ఇలా చిన్నగా ఉంటే అది పట్టకపోతే మనకి తీసేయచ్చు. సో ఇది తీసేసి దీన్ని ఇలా పడేసి దీనికి పెట్టేసుకోవచ్చు అనమాట. బట్ హవెవర్ మీరు అవన్నీ స్టోర్ చేసి పెట్టుకోండి మీకు ఫ్యూచర్లో. ఇది ఎందుకంటే ఒకవేళ మనం ఏదైనా హ్యాంగ్ చేసామనుకో, ఇక్కడ ఇది ఏం లేదు కదా ఫ్రంట్, సో ఇట్లా పడిపోకుండా ఉండడానికి సో ఇది ఒక సపోర్ట్ అనమాట. సో ఇక్కడే ఆగిపోతుంది అనమాట. అండ్ ఆల్సో ఇది తీయడం కూడా చాలా ఈజీ. మీరు వాల్కి స్టిక్ చేసుకోవచ్చు, వుడ్కి స్టిక్ చేయొచ్చు, టైల్స్కి స్టిక్ చేయొచ్చు. అండ్ తీయడం
అంటే జస్ట్ యూ హ్యావ్ టు అప్లై సమ్ హీట్ అండ్ ఇట్ కమ్స్ ఆఫ్. మనకి పెయిన్స్ ఇవన్నీ పోతాయి. ఏదో పెయింట్ పోయింది లేకపోతే మొత్తం వాల్ డ్యామేజ్ అయింది, మీరు హోల్ కొట్టేస్తే మొత్తం దాని పక్కన అంతా పెయింట్ ఊడిపోయింది అట్లా ఏం ఉండదు. సో జస్ట్ మామూలు హెయిర్ డ్రైయర్ తోటి లేకపోతే ఒక క్లాత్ లైక్ వాటర్లో బాయిల్ చేసిన వాటర్లో అట్లా క్లాత్ పెట్టేసి, సో అది కొంచెం వామ్ అయిన తర్వాత జస్ట్ దీనికి ఇలా ట్యాప్ చేసామనుకో మొత్తం గమ్ అంతా లూజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఇది పీకేయచ్చు గోడ నుంచి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అసలు అమెజాన్లో. అండ్ ఐ థింక్ ఒక 1 2 3 4 5 6 7 8 9 and 10 ఒక 10 వస్తాయి. 10 at the rate of 15 rupees each. ఎస్, అట్లా 10 వస్తాయి అన్నమాట ఇవన్నీ ఇట్లా. సో ఐ థింక్ దిస్ ఇస్ ప్రిటీ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇన్ అమెజాన్. ఇంపార్టెంట్. సో ఇది ఒకటి మా ఫ్రెండ్ పంపించారనమాట. సో అంటే కొంచెం మనం ఎట్లా అంటే టెంపరీ ప్లేసెస్లో ఉన్నా లేకపోతే ఎస్పెషలీ కొంచెం అబ్రాడ్స్లో ఉన్నా లేకపోతే అట్లా ఉంటే బ్యాచ్లర్స్ ఎస్పెషల్లీ ఏం చేస్తారంటే ఇప్పుడు కారం కానీ మసాలా కానీ అలాంటివి తీసుకొచ్చినప్పుడు జస్ట్ మేమైతే ప్యాకెట్ కట్ చేసి అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనమాట. సో యూజువలీ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో అట్లా అంతా పెట్టకుండా చిన్న చిన్న ప్యాక్స్ తెచ్చుకున్నప్పుడు ఆర్ మనం ఒక పెద్ద బాక్సెస్లో వేసినప్పుడు ఇట్లాంటి స్పైస్ జార్స్లో మనం వేసి పెడితే అప్పుడు మనకి ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ ఈ స్పైస్ జార్స్ మెయిన్లీ మనము సాల్ట్ అండ్ పెప్పర్కి యూజ్ చేసి ఉంటాము. బట్ హవెవర్ ఇట్లాంటివి మనం వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ మసాలా దినుసులు, అంటే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వాటికి వాడుకోవచ్చు. సో ఏంటి అడ్వాంటేజ్ అని చెప్తే, ఇప్పుడు మీ క్యాప్ ఓపెన్ చేస్తే ఒక సైడ్ మీకు కంప్లీట్ ఓపెన్ ఉంటుంది, ఇట్లేమో హోల్స్ చిన్న చిన్న హోల్స్ అనేవి సాల్ట్ అండ్ పెప్పర్, సాల్ట్ పెప్పర్ కారం పసుపు వీటికి వాడుకోవచ్చు అనమాట. ఆవాలు అంటే ఆవాలు చిన్నగా ఉంటాయి కాబట్టి దీంట్లో వచ్చేస్తుంది. బట్ జీలకర్ర రాదు కాబట్టి ఎట్లా అని అనుకుంటున్నారా, ఇటు సైడ్ కూడా ఉంటుంది ఓపెనింగ్. సో ఇటు కొంచెం హోల్ పెద్దగా ఉంది కాబట్టి సో మీరు ఇట్ విల్ బి ఈజీ. మీకు కావాల్సిన శనగపప్పు మినపప్పు వాట్ ఎవర్ ఇట్ ఇస్ అన్నీ వేసుకోవచ్చు. అంటే కొంచెం కొంచెం క్వాంటిటీ తెచ్చుకుంటాం మేము, పెద్ద పెద్ద ప్యాకెట్స్ కేజీలు హాఫ్ కేజీలు తెచ్చుకోము, జస్ట్ 5 రూపీస్ 10 రూపీస్ ప్యాకెట్స్ తెస్తాం అట్లా అనుకుంటే ఐ థింక్ దిస్ ఈజ్ అ ప్రిటీ గుడ్ ఇన్వెస్ట్. అంటే దీంట్లో ఎందుకు మేము యాక్చువల్లీ ప్రిఫర్ చేస్తాము అంటే పసుపు కానీ లేకపోతే కారం కానీ స్పూన్స్ మారినా లేకపోతే తడి చేయి తగిలినా అవి పాడైపోవడం జరుగుతూ ఉంటాయి. సో అట్లా కాకుండా ఉండాలంటే ఇవి బెటర్ ఆప్షన్ అని మా ఫీలింగ్. సో ఆల్సో ఇప్పుడు దే ఆర్ టెల్లింగ్ యూజ్ లెస్ ఆఫ్ ప్లాస్టిక్ మోర్ గ్లాస్ కాబట్టి దిస్ ఇస్ గ్లాస్. కెన్ యూ రీజన్? అండ్ ఇది ఆల్సో అఫోర్డబుల్ ప్రైస్. సో 1 2 3 4 మనకు ఆల్మోస్ట్ 8 5 6 ఐ థింక్ అమెజాన్లో దీస్ ఆర్ అరౌండ్ లైక్ 250. సో మనకి 30+ ఈచ్ పడింది. బట్ ఐ థింక్ ఇట్స్ ప్రిటీ గుడ్. ఇవి తీసుకున్నాము, మరి ఇవన్నీ ఒక డబ్బాలో అయితే పెట్టాలి కదా మళ్ళీ. సో మామూలుగా అట్లా పెట్టినా కూడా మనకి స్పేస్ కన్జ్యూమ్ అయిపోతుంది, మళ్ళీ కొంచెం చేయి జారినా ఇవి పడిపోతాయి అన్నమాట. సో అట్లా పడకుండా ఉండడానికి ఇంకొక ఐటెం వచ్చింది. ఇది వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్న ఐటమ్. ఇది ఎంత తెలుసా? గెస్ చేయండి ఇది ఎంత ఉంటుందో. లాస్ట్లో ఇది లైక్ దీని గురించి చెప్పిన తర్వాత నేను చెప్తాను ప్రైస్, కానీ మీరు గెస్ చేసి ఉంటే కామెంట్లో అయితే చెప్పండి. ఆర్ మీరు ఆల్రెడీ ఇట్లాంటివి వాడుతున్నా కూడా ప్లీజ్ ఎట్లా ఉంది డ్యూరబిలిటీ అవన్నీ కూడా చెప్పండి. మేము ఫస్ట్ టైం వాడుతున్నాము. యా, సో ఏంటంటే ఇది ఇట్లా 360 degrees తిరుగుతుంది అనమాట. సో కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో ద బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది. మన పోపు సామాన్లతో పాటు ఆయిల్ కూడా ప్లేస్ చేస్తాము. యా, సో అప్పుడు అన్నీ ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. సో జస్ట్ మనకి వంట చేసినప్పుడు కావాల్సిన పిక్ చేసుకుని మనం వేసేస్తే ఆల్రెడీ ఇంత స్పేస్ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బీ ఈజీ. ఆయిల్ అలా పెట్టేసుకొని అలా పెట్టచ్చు, ఏం కాదు. ఇట్లా అవ్వకుండా మనకి జస్ట్ మాకు గ్లాస్ బాటిల్సే ఉన్నాయి, ఆయిల్వి కూడా. ఆయిల్ కూడా మేము ప్లాస్టిక్ వాడము, డబ్బాలు. సో దట్ విల్ ఆల్సో బీ గ్లాస్. సో యా, ఐ థింక్ దిస్ ఈస్ అ ప్రిటీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఈజీ కూడా తిరుగుతుంది. సో లైట్ వెయిట్ ఉన్నాయి, ఈజీ కూడా తిరుగుతుంది. ఆయిల్ బాటిల్స్ పెట్టిన తర్వాత చూద్దాము. యా, ఆయిల్ వెయిట్ ఉంటుంది కాబట్టి. సో ఐ మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ 2 we can just place 1 oil bottle and 1 we'll keep it as a spare. యా, సో ఇది ఇంకొక ఐటమ్ అన్నమాట. ఇదేంటంటే మళ్ళీ వాల్ డెకరేటివ్ ఐటమ్స్. సో మీరు ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చు, లివింగ్ రూమ్
లివింగ్ రూమ్లో కానీ లేకపోతే బెడ్రూమ్లో వేరెవర్ యూ వాంట్ యువర్ ఆఫీస్ స్పేస్. ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్స్ కదా మోస్ట్లీ. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ స్పేస్ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్ చేయొచ్చు. చూసారు కదా అడెసివ్ టేప్స్ ఉన్నాయి. సో జస్ట్ మీరు అది తీసేసి మీరు పెట్టుకోవచ్చు. లేదు మాకు అట్లా ఇదేంటి ఇది ఇట్లా ఇవ్వాలా వీడు ఇప్పుడు ఇట్లా పెట్టాలంటే ఇట్లా ఇవ్వాలా లేకపోతే ఇట్లానే ఇస్తారా? ఇట్లా పెట్టుకోవాలి. ఇది ఇట్లానే కరెక్టే కదా. ఓకే, అంటే టేప్ రాంగ్ సైడ్ ఉందేమో అనిపించింది. బట్ యా ఎట్లయితే ఏముందిలే, టేప్ అక్కడమే కదా. సో ఇది పీస్ ఆఫ్ 3 మీ ఇష్టము. మీరు పీస్ ఆఫ్ 3 టుగెదర్ పెట్టుకుంటారా లేకపోతే పీస్ ఆఫ్ 3 డిఫరెంట్గా పెట్టుకుంటారా అన్నది మీ ఇష్టము. అగైన్ అఫోర్డబుల్ ప్రైజెస్లో పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ కాకుండా ఇదొక వన్ ఆఫ్ ద ఆలోచన అన్నమాట. సో వీటన్నిటి లింక్స్ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం ఇన్ ద డిస్క్రిప్షన్లో. బట్ అవన్నీ కావాలంటే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. అండ్ బేసికలీ మనము కిచెన్ టవల్స్ అవి వాడతాం కదా. సో కిచెన్ టవల్స్ అవి వాడినప్పుడు మనకు తక్కువ స్పేస్ ఉన్నప్పుడు సో వీ కెన్ యూజ్ దిస్. సో అది ఎట్లా చేస్తాము అంటే మళ్ళీ ఇన్స్టాల్ చేసేటప్పుడు విల్ షో యూ. ఇట్లాంటి చిన్న చిన్న లిటిల్ మోడిఫికేషన్ చేస్తే అంటే చాలా అందం వస్తుంది. యాడెడ్ వాల్యూ టు ది స్పేస్ అది. సో ఇదేంటంటే ఇది మీ ఇష్టము, మీరు ఎట్లా అన్నా వాడుకోవచ్చు. యూ కెన్ పుట్ స్మాల్ ఇండోర్ ప్లాంట్స్, యూ కెన్ పుట్ స్మాల్ టాయ్స్ కానీ ఐడల్స్ కానీ పెట్టుకోవచ్చు. లైట్ వెయిట్వి, మరీ హెవీ వెయిట్వి కాదు, లైట్ వెయిట్వి. దీనికి కూడా ఇలా ఇచ్చేసాడు, ఇలా సో సొలిమో పెట్టేయడం, దీన్ని ఇట్లా హ్యాంగ్ చేసాడు. సో మేబీ ఎంటర్ అవ్వగానే హోమ్ స్వీట్ హోమ్ లేకపోతే మనకి ఫ్యామిలీ ఇట్లా డాల్స్ వస్తాయి కదా, మామ్ డాడ్ బేబీ టైప్ డాల్స్ వస్తాయి కదా, అవి లవ్ ఈట్ ప్రే సంథింగ్ అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. సో మీ ఇమాజినేషన్కి వీ విల్ లీవ్ ఇట్ వాట్ యూ వాంట్ టు యూస్. అండ్ విల్ ఆల్సో షో యూ మేము దేనికి వాడతాం, దేని హౌ డిడ్ వీ స్టైల్. కొన్ని అమెజాన్ ఆర్డర్స్ వచ్చేవి ఉన్నాయి. సో అవన్నీ వచ్చిన తర్వాత పాసమ్ సిరీస్ కంటే ఈ మేకోవర్ సిరీస్ కొంచెం 1 or 2 ఎపిసోడ్స్ వస్తున్నాయేమో. బట్ స్టే ట్యూన్ ఫర్ పాసమ్ ఆల్సో. యా వీళ్ళని తీయాలంటే చాలా కష్టం అవుతుంది వీడియోస్, ఎందుకంటే ఇది అస్సలు కోఆపరేటివ్ కాదు. ఇదిగో ఇలా కూర్చొని రచ్చ చేస్తూ ఉంటుంది మేము మధ్యలో ఏదైనా వర్క్ చేస్తుంటే. సో నాట్ దట్ ఈజీ టు షూట్ విత్ పెట్స్, ఎస్పెషల్లీ ఇట్స్ సమ్మర్. సో సమ్మర్స్లో వాళ్ళు కూడా చాలా టైర్డ్ అయిపోతున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ ఇంకా నెక్స్ట్ కొన్ని వచ్చే ఉన్నాయి కదా అమెజాన్ ఆర్డర్స్. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను, లేకపోతే ఇదే ఫుల్ పెద్దగా అవుతుంది ఏమో అని డౌట్ వస్తుంది. బట్ హవెవర్ విల్ మేక్ షూర్ ఇప్పటికి ఏదైతే మనం అరేంజ్మెంట్స్ చేసామో చిన్న చిన్నవి అవన్నీ మనం పెట్టగలిగితే ఇన్స్టాల్ చేసి వెంటనే చూపించడానికి కూడా ట్రై చేస్తాం. అంటే డిపెండ్స్ ఆన్ అవర్ టైమ్ అండ్ స్కెడ్యూల్. యా సో ఇవన్నీ తీసుకొచ్చినవి ఇప్పటికి లైక్ ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చాయో అవన్నీ కూడా ఒకసారి అరేంజ్ చేసి అయితే ఈ వీడియోలోనే చూపించడానికి ట్రై చేస్తాము. సో స్టే ట్యూన్, ఎక్కడికి వెళ్ళిపోకండి, బోర్ కొట్టినా కూడా ఉండండి, ఓకేనా? సో మొత్తానికి అసలు ఇవి ఎలా వాడుతున్నావు ఏంటి కూడా చూద్దాం. ఓకే, మళ్ళీ అగైన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. ఫస్ట్ ఇలా టిష్యూ పెట్టేసుకుని, సో ఇది కూడా అమెజాన్ ఫైండే, కాకపోతే ఏంటంటే ఇది ప్రతిసారి పిక్ చేసేటప్పుడు చాలా హెవీగా అనిపించింది నాకు. సో ఇప్పుడు మనం దీంట్లోంచి వీ విల్ ఫిల్ ఇన్ టు దిస్. నౌ క్లోజ్ ఇట్. ఓకే, గుడ్. ఇప్పుడు ఇలా వేసుకోవచ్చు. షో యూ. వావ్, ఇలా వేసుకోవచ్చు. క్లోజ్ ఇట్ అండ్ కీప్ ఇట్.
సో ఇలా అయితే అన్ని నింపేసి అయితే పెట్టేసుకున్నాం. అండ్ ఆయిల్ బాటిల్ కూడా ప్లేస్ చేసాను అనమాట. ఆయిల్ బాటిల్ ప్లేస్ చేసిన తర్వాత కూడా ఇదైతే ఈజీగానే స్పిన్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పాం కదా టిష్యూ హోల్డర్ అని. సో టిష్యూస్ పెట్టుకోవచ్చు, లేకపోతే మనం హ్యాండ్ నాప్కిన్స్, హ్యాండ్ టవల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదేమో ఇలా ప్లేస్ చేసాము. అండ్ చూసారు కదా ఈ వీడియో. సో దీస్ ఆర్ అన్బాక్సింగ్ ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద పార్సల్స్ వచ్చేవైతే ఉన్నాయి. So please stay tuned to Girl Boss Abroad and like, share and subscribe.